హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే దేచవరం గురించి తెలుసుకుందాము. దేచవరము పల్నాడు జిల్లాలో ఒక గ్రామం అండి. ఈ చుట్టుపక్కల ఉన్నాయి రూపెనిగుంట్ల, కర్లకుంట్ల, చల్లగుంట్ల, చీమలమర్రి గ్రామాలు ఉన్నాయి. విద్యా సౌకర్యం కూడా ఉంది, వైద్య సౌకర్యం ఉంది, ప్రభుత్వ వైద్య సౌకర్యం ఉంది, పశు వైద్య సౌకర్యం ఉంది, ప్రైవేటు వైద్య సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే గనక ఈ గ్రామంలో ఈ గ్రామ జనాభా 4252 మంది అండి. ఓటర్లు అయితే కనుక 3089 మంది. ఒకప్పుడు ఫ్యాషన్ గ్రామంలో ఉన్న దేచవర గ్రామము 20 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచి అభివృద్ధికి పట్టణం గడుపుతూ ఉంది. గ్రామ ప్రత్యేకత చాటుకుంటూ 1995 నుంచి గ్రామంలో సర్పంచిగా ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. అయితే గనక ఇక్కడ 2013 జూలైలో ఈ గ్రామంలో పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీటెక్ చదివిన బండారు వెంకటేశ్వర్లు గారు గ్రామస్తులంతా కలిసి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూమి వినియోగదారులు వ్యవసాయ సంబంధించినవి అయితే గనక పంటలు చాలా బాగా పండిస్తూ ఉన్నారు. గ్రామాభివృద్ధికి అయితే గనక అందరూ కలిసి చక్కగా తోడ్పడుతూ ఉన్నారు. ఇంకా గుడికి సంబంధించింది అయితే గనక ప్రతి సంవత్సరము మార్చి ఎండింగ్లో ఇక్కడైతే గనక తిరునాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. చాలామంది జనం అయితే వస్తుంటారు. ఆ తిరునాళ్ళకి వెళ్ళి 2025లో ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇంకా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంక ఇక్కడైతే కనుక వెళ్ళడానికి ఈ ఊరికైతే బస్సు సౌకర్యం అయితే లేదండి. ఇంకా దేచవరము రూపెనిగుంట కుంట అంటారండి. నర్సరావుపేట నుంచి వెళ్ళే బస్సులు కానీ, పిడుగురాళ్ళ నుంచి వచ్చే బస్సులు కానీ దేచవరము రూపెనిగుంట కుంట దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో కానీ లేదంటే గనక నడిచి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. దగ్గరగానే ఉంటుందండి కాబట్టి నడిచి సరదాగా పచ్చటి పొలాల మధ్య వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం అయితే లేదు. పిల్లలైతే గనక స్కూల్ బస్సులు అయితే గనక అక్కడి నుంచి వెళ్ళే సౌకర్యం అయితే ఉందండి. ఆ విధంగా అయితే గనక చక్కగా వెళ్ళచ్చు. ఇంకైతే గనక మీకు ఈ ఊరి గురించి ఏమన్నా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకైతే గనక ఈ ఊరు తిరునాళ్ళ చూస్తున్నారు కదా జనాలు, 2 ప్రభలు అయితే కట్టారండి. ఆ ప్రభల వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇదైతే గనక జరిగిందైతే గనక ఈ రోజే పండగ రోజే నేను వీడియో తీయడం జరిగింది. తారీఖు అయితే గనక 29వ తారీఖు మార్చి అండి. అమ్మవారు తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి అమ్మవారు తిరునాళ్ళు అయితే గనక. ఇంకా నేనైతే మీకు ఆల్రెడీ పాత వీడియోల్లో 1 సంవత్సరం నేను పెట్టాను. మార్నింగ్ వీడియో అయితే పెట్టాను. ఉదయం అయితే గనక అందరూ పొంగలు చేసేసి ప్రసాదాలు పెట్టి దేవుడి గుడి చుట్టూ తిరుగుతూ ఈ విధంగా అయితే చేస్తారు. ఇదైతే గనక ఎప్పుడు ఉదయమే చూపించేస్తూ ఉన్నాను పండుగలు. ఈరోజు అయితే కనుక ఈవినింగ్ వెళ్ళానండి. ఈవినింగ్ 8 వెళ్ళాము. ఇంకా 8 గంటలకి మేము ఫస్ట్ అయితే కనుక వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాం. అది కూడా మీరు వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. ఇక్కడైతే కనుక గుడి చుట్టూ తిరుగుతూ మళ్ళీ దర్శనం చేస్తుంటున్నాము. శ్రీ పోలేరమ్మ జాతర అండి, చాలా బాగా చేస్తారు. ఇంకా ఈవినింగ్ టైం అయితే కనుక ప్రభల దగ్గర డ్యాన్సులు ఇలాంటివి అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక చక్కగా వాటికి కూడా వెళ్ళొచ్చు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనేంటంటే మెయిన్ దేవుడు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసామండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఎవరైనా సరే వెళ్ళినట్టుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ కామెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే కనుక కొబ్బరికాయ అనేది బయట కొట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళేది ఇచ్చండి. ఇక్కడ అమ్మవారిని కూడా చూపించాను. మీలో ఎవరైనా సరే వెళ్ళకపోయినా ఒక్కసారి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటే అనుకున్న పనులన్నీ ఏ అమ్మవారైనా చేస్తారండి. చూస్తున్నారు కదా, అమ్మవారిని అయితే ఇక్కడ చూపించేశాను. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ